హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ నుంచి ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఒక షీట్ అనుకోండి, అంటే నేను ఆల్రెడీ కటింగ్ చేసేసాను కాబట్టి ఇది ఒక షీట్ అయి ఉంటే కనుక మనం బ్యాక్ పార్ట్ని ఆ షీట్ పైన ఇలా పెట్టి ఫస్ట్ షోల్డర్స్, అలానే ఆర్మ్ హోల్, అలానే సైడ్ ఈ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే సైడ్లు, ఆర్మ్ హోలు, బ్యాక్, నెక్, షోల్డర్స్ అనేది మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి నెక్ దగ్గరికి వచ్చేసరికి 5 నుంచి 7 ఇంచెస్ వరకు ఫ్రంట్ డీప్ అనేది పెట్టుకుంటారండి ఎవరైనా. అంతకన్నా ఎక్కువ ఎవరు పెట్టుకోరు అని అనుకుంటున్నాను. అంటే మనం అంతవరకు ఇలా రౌండ్లా తీసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ ఇలా, ఆర్మ్ హోల్, సైడ్ అనమాట. అలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక షేప్ అనేది వచ్చేస్తుంది కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ అన్నట్లుగా. ఇప్పుడు మనం షోల్డర్స్ మిడిల్ని పట్టుకోవాలండి. షోల్డర్స్ దగ్గర మనం మధ్యకి భుజాల కుట్టు ఉంటుంది కదా, మధ్య నుంచి అలానే ఫ్రంట్ డార్ట్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ పాయింట్ దగ్గర మధ్య నుంచి స్ట్రైట్గా ఎలా వస్తుందో, ఎంత పొడవు వస్తుందో అనుకుని పట్టుకోవాలన్నమాట. పైన వచ్చేసి మనకి 1/2 ఇంచు, కింద 1 సెంటీమీటర్ సరిపోతుందండి. ఖర్చుల కోసం వదులుకోవాలన్నమాట. ఇలా పొడవు తీసుకోవాలి. ఆ తర్వాత మనం వచ్చేసి చంక రౌండ్ ఎలా తీసుకోవాలంటే, బ్యాక్ పార్ట్కి స్కేల్తో స్ట్రైట్ లైన్స్ అనేవి తీసుకున్నాం కదా, 5.5 దగ్గర ఒక మార్కు, అటు నుంచి సైడ్కి ఒక మార్కు, అదే స్ట్రైట్ లైన్ ఒకటి, సైడ్ లైన్ ఒకటి, క్రాస్ లైన్ ఒకటి తీసాం కదా. అలా నాకు అంతే, ఇంత లైన్ అవసరం లేదనేసి రెండింటికి పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ తెలియడం కోసం చిన్న చిన్న లైన్లు పెట్టాను. ఆ పైనుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలి. మనకిప్పుడు బ్యాక్ పార్ట్ దీనిపైన గీస్తాం కాబట్టి అది కొంచెం పైకి ఉంటుందండి. అంటే బ్యాక్ పార్ట్ చంక లోతు వచ్చేసి మనం 1.5 ఇంచ్ ఇస్తాం, ఫ్రంట్ పార్ట్కి ఇంచేస్తాం. అంటే ఫ్రంట్ కొంచెం లోతు ఎక్కువ తీస్తాం అనమాట. ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచు, బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్. ఇది ఒక బండ గుర్తులా పెట్టుకోవచ్చండి. లోతు ఇవ్వాలి కాబట్టి ఇంక పైనుంచి మనం కిందికి రౌండ్ తీసుకొని లైన్ గీసేసుకోవచ్చు అనమాట. ఆర్మ్ హోల్, ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్, ఫ్రంట్ నెక్ తీసుకోవడం కోసం భుజాల వైపుకి నుంచి నెక్, అలానే చంకలోతు వైపు క్లాత్, చంకలోతు వైపు పెట్టుకుని మనం ఇలా నెక్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఎంతవరకు మనకి నెక్ వస్తుందో చూసుకొని 1 సెంటీమీటర్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం పెంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా షోల్డర్స్, నెక్, అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసింది కదా, మనకి సైడ్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు మనం చేతుల వైపు భాగం ఉంటుంది కదా, అటు నుంచి పట్టుకొని, అదే చంక రౌండ్ దగ్గర నుంచి పట్టుకొని కింద మనం షేప్ బెల్ట్ ఉంటుంది కదండి ఎదర, ఆ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందా అనేది చంక లోతు నుంచి కింద షేప్ బెల్ట్ వరకు పట్టుకోవాలి. పైన చంక లోతు దగ్గర వచ్చేసి మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి, కింద వచ్చేసి 1 సెంటీమీటర్ తీసుకోవాలి. ఎక్స్ట్రా మనకి క్లాత్ రాగా ఎక్స్ట్రా ఖర్చుల కోసం అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎంత మార్క్ చేసుకోవాలి అని అంటే, ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం నెక్ తీసేసాం కాబట్టి మనకి 5 ఉక్సులు వస్తాయి కదండి. అలాగే 5 ఉక్సులు పట్టి, 5 కాజా పట్టి ఉంటుంది కదా, మనం 4 ఉక్సుల వరకు తీసేసుకోవాలన్నమాట. క్లాత్ పొడవు 4 ఉక్సులు క్లాత్ పొడవు తీసుకోవాలి. ఖర్చులతో సహా 4 ఉక్సులు క్లాత్ పొడవు వచ్చేస్తుంది. మనం పైనుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అలాగే సైడ్ని ఎలాగో ఇలా లైన్ అనేది తీసేసుకున్నాం కాబట్టి మనం ఈ సైడ్ లైను, ఉక్సుల లైను ఇదంతా కలుపుకుంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఈ డాట్స్ ఎలా అనేది నేను క్లాత్ కటింగ్ అప్పుడు, స్టిచ్చింగ్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం క్లాత్ కట్ చేస్తాం కదా అప్పుడు. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్, అలానే షేప్ పట్టి ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బిగినర్స్కి అర్థమవుతుందని ఈజీగా.